Hi children. Good morning. Welcome to English class. Children, take out your course book, page number 14. Our new lesson name is The Dolphin Pool. Raph and Rose went to a dolphin pool. See children, here one boy and one girl is there. Her name is Rose and his name is Raph. Both are went to a dolphin pools. Here two dolphins are there. Next. The dolphins were playing with a ball. See children, see in this picture there are two dolphins. Both are playing with a ball. Then open page number 15. Come to next page. Rose and Raph climbed up the ladder. See children here. Rose and Raph climbed up ladder. Ladder means నిచ్చెన. Ladder అంటే నిచ్చెన. Climbed up అంటే పైకి ఎక్కుతున్నారు. Next. A dolphin jumped through the hoop. See children here. This is a hoop. చూడండి రౌండ్ రింగ్ లా ఉంది చూసారా. This is hoop. One dolphin is jumped through this hoop. Children, open page number 16. Raph and Rose gave some fish to the dolphins. Here చూడండి ఒక టిన్లో ఫిష్ తీసుకొని వచ్చారు. Rose and Raph. Here Rose give fish to the dolphin. Next one. They looked at the killer whale. It was really big. ఇలా వీటికి డాల్ఫిన్కి ఫిష్లు పెడుతూ ఉంటుంటే వేల్ చూడండి, వేల్ ఈజ్ ద బిగ్ ఫిష్ అనమాట. డాల్ఫిన్ కన్నా పెద్దగా ఉంటుంది. వేల్ వచ్చిందనమాట. రియల్లీ ఇట్ ఈజ్ ఏ వెరీ బిగ్ అనమాట, చాలా పెద్దగా ఉందిట. దెన్ కమ్ టు పేజ్ నెంబర్ 17. వేల్ లుక్డ్ అట్ రాఫ్. రాఫ్ క్విక్లీ గేవ్ ఇట్ సమ్ ఫిష్. అంటే డాల్ఫిన్స్కి ఫిష్ పెడుతున్నారు కదా, అది చూసి తనకు కూడా ఫుడ్ ఇస్తారనుకొని వచ్చిందనమాట. ఎవరు? ద కిల్లర్ వేల్. ద కిల్లర్ వేల్ లుక్డ్ అట్ రాఫ్. రాఫ్ క్విక్లీ గేవ్ ఇట్ సమ్ ఫిష్. అప్పుడు వేలుకు కూడా ఫిష్ ఇచ్చారట. నెక్స్ట్. ద కిల్లర్ వేల్ జంప్డ్ అప్ అండ్ టుక్ ద ఫిష్. చూడండి జంప్ చేసిందనమాట వేలు. డాల్ఫిన్ లాగా ఈ వేలు కూడా పైకి జంప్ చేసి ఫుడ్ని తీసుకుంటుంది. ఓకే చిల్డ్రన్, కమ్ టు నెక్స్ట్ పేజ్. ద కిల్లర్ వేల్ వెంట్ స్ప్లాష్. రాఫ్ అండ్ రోజ్ గాట్ వెట్. చూడండి వేల్ ఏం చేసిందంటే ఫుడ్ తీసుకుంది కదా, తీసుకోగానే పైకి జంప్ చేసి తీసుకుందిగా, చాలా బిగ్ అంటే పెద్దగా ఉంటుంది కదా, మళ్ళీ పూల్లోకి పై నుంచి కిందకి జంప్ చేయగానే స్ప్లాష్ అంటే ఏదైనా పెద్ద బరువుగా ఉండే వస్తువుని నీళ్ళల్లోకి వేసామనుకోండి డబ్బు అని శబ్దం వస్తుంది కదా, అట్లా సౌండ్ వచ్చిందట. అప్పుడు వాటర్ అంతా పైకి వెళ్ళి చూడండి రోజు రాఫ్ వెట్ అయిపోయారు, అంటే తడిసిపోయారు. మరి వేలు చాలా వెయిట్ ఉంటుంది కదా, అందుకని అది నీళ్ళల్లోకి దూకంగానే వాటర్ పైకి వచ్చేసి వీళ్ళిద్దరు వెట్ అయిపోయారు. వెట్ అవటం అంటే తడిసిపోవటం. నెక్స్ట్ చూడండి ఇదిగోండి ఇట్లా తడిసిపోయారు. ఓ నో సెడ్ రోజ్. ఓ నో సెడ్ రాఫ్. వాళ్ళిద్దరు ఓ నో అనుకున్నారనమాట. Children, come to next page, page number 19. Replacement words. Let us assume your teacher has asked you to rewrite the story. This is how you may write in simple sentences. ఇప్పుడు సింపుల్ సెంటెన్సెస్లో రాయాలనుకోండి, మరి ఎలా రాయాలి ఏంటి అనేది మనం చూద్దాం. చూడండి రీప్లేస్మెంట్ వర్డ్స్ ఉన్నాయట కొన్నిటికి, అవేంటో చూద్దాం. రాఫ్ అండ్ రోజ్ వెంట్ టు ఏ డాల్ఫిన్ పూల్. రాఫ్ అండ్ రోజ్ క్లైంబ్డ్ అప్ ద ladder. రాఫ్ అండ్ రోజ్ గివ్ ఫిష్ టు డాల్ఫిన్స్. రాఫ్ అండ్ రోజ్ లుక్డ్ అట్ ద కిల్లర్ వేల్. రాఫ్ అండ్ రోజ్ గాట్ వెట్. హ్యావ్ యూ నోటీస్డ్ దట్ ద నేమింగ్ వర్డ్స్ రాఫ్ అండ్ రోజ్ ఆర్ రిపీటెడ్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్ కదా. ఇక్కడ అన్నిట్లోనూ చూడండి రాఫ్ అండ్ రోజ్ వెంట్ టు ఏ డాల్ఫిన్ పూల్, రాఫ్ అండ్ రోజ్ క్లైంబ్డ్ అప్ ladder, రాఫ్ అండ్ రోజ్ గివ్ ఫిష్ టు డాల్ఫిన్స్. ఇవన్నీ ప్రతి చోట నెంబర్ ఆఫ్ టైమ్స్ రాఫ్ అండ్ రోజ్ అని ప్రతిసారి చెప్తున్నాం అనమాట మనం.
కదా, నోటీస్ చేసామా దాన్ని? అంటే ర్యాఫ్ అండ్ రోజ్ అనే వర్డ్కి రీప్లేస్మెంట్ వర్డ్ ఉంది. ఏంటో చూద్దాం చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ నేమింగ్ వర్డ్స్ సో మెనీ టైమ్స్ వీ కెన్ యూజ్ సమ్ అదర్ సింపుల్ వర్డ్స్ ఇన్ దైర్ ప్లేస్. మనం సింపుల్గా కొన్ని వర్డ్స్ని నేమింగ్ వర్డ్స్కి బదులుగా వాడచ్చట. ఏంటో అవి చూడండి. దే ఆర్ ఐ, హీ, షీ, ఇట్, వి, యూ అండ్ మే. లెట్ us కాల్ దెమ్ రీప్లేస్మెంట్ వర్డ్స్. చూడండి, ఐ, హీ, షీ, ఇట్, వి, యూ, దే, ఐ ఇవన్నీ కూడా మనం రీప్లేస్మెంట్ వర్డ్స్ కింద వాడచ్చట. నౌ లెట్ us యూజ్ దీస్ వర్డ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ర్యాఫ్ అండ్ రోజ్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ర్యాఫ్ అండ్ రోజ్ బదులుగా మనం ఇప్పుడు ఈ రీప్లేస్మెంట్ వర్డ్ని యూస్ చేద్దాం. ఇప్పుడు ఎందుకని రీప్లేస్మెంట్ వర్డ్ ఏం యూస్ చేయాలి చెప్పండి. నెక్స్ట్, ర్యాఫ్ అండ్ రోజ్ వెంట్ టు ఏ డాల్ఫిన్ పూల్. చూడండి, ర్యాఫ్, రోజ్ అంటే ఇద్దరు ఉన్నారనమాట. ఓన్లీ ర్యాఫే ఉన్నాడు అనుకోండి, మనం హీ అని యూస్ చేయాలి. ఓన్లీ రోజ్ ఉందనుకోండి, షీ అని యూస్ చేయాలి. అంటే ఓన్లీ వన్ ఉంటే, మోర్ దాన్ వన్ ఉంటే ఏమయ్యారు వాళ్ళు? ప్లోరల్ అనమాట. ఒకటి కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం దే యూస్ చేయాలి. దే అంటే వారు, వారు అంటే ర్యాఫ్ అండ్ రోజ్. ర్యాఫ్ అండ్ రోజ్ వెంట్ టు ఏ డాల్ఫిన్ పూల్. దే క్లైంబ్డ్ అప్ ద ladder. దే గేవ్ fish to dolphins. They looked at the killer whale. They got wet. చూసారా, ర్యాఫ్ రోజ్ అని యూజ్ చేయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ ర్యాఫ్ అండ్ రోజ్ వి యూజ్ దే. హియర్ దే ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ర్యాఫ్ అండ్ రోజ్. చూసారా, ర్యాఫ్ అండ్ రోజ్ బదులుగా మనం యూజ్ చేసిన వర్డ్ ఏంటి? రీప్లేస్మెంట్ వర్డ్ దే. లెట్ us see some more examples. చూడండి, మై నేమ్ ఈజ్ రాజు, ఐ ఆమ్ ఏ బాయ్. నా పేరు రాజు అనమాట. ఇక్కడ మై అన్నారు కాబట్టి ఐ అన్నాం. ఇక్కడ ఐ ఆమ్ ఏ బాయ్ అంటే మై అనే దానికి రీప్లేస్మెంట్ వర్డ్ ఐ. శామ్ ఈజ్ ఏ బాయ్, హీ హ్యాజ్ ఏ బాల్. హియర్ శామ్ అనేవాడు బాయ్ అట. హీ హ్యాజ్ ఏ బాల్, అతని దగ్గర ఇదిగోండి బాల్ ఉంది. మనం ఆల్ బాయ్స్ అండ్ మెన్కి ఏం యూస్ చేస్తామో, నేమ్స్ కనుక మ్యాన్ గురించి చెప్పినా బాయ్స్ని గురించి చెప్పినా హీ యూస్ చేయాలి. రాణి ఈజ్ ఏ గర్ల్, షీ హ్యాజ్ ఏ డాల్. రాణి అనేది పాప, అంటే పాప. ఆల్ ఉమెన్, గర్ల్స్ అందరికీ కూడా షీ యూస్ చేయాలి. రాణి ఈజ్ ఏ గర్ల్, షీ హ్యాజ్ ఏ డాల్. దిస్ ఈజ్ ఏ క్యాట్, ఇట్ పోర్స్ ఏ లాట్. చూడండి, దిస్ ఈజ్ ఏ క్యాట్ అంటే ఆల్ యానిమల్స్, బర్డ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నిటికీ కూడా మనం యూస్ చేయాల్సింది ఏంటి? ఇట్ని యూస్ చేయాలి. రాము అండ్ ఐ ఆర్ నైబర్స్, వి గో టు స్కూల్ టుగెదర్. చూడండి, రాము అండ్ ఐ ఆర్ నైబర్స్. రామును మేము నైబర్స్ అంటే ఏంటి? మనం నైబర్హుడ్ నెసలు నేర్చుకున్నాం కదా. హూ ఆర్ నైబర్స్? మన ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు మనకు నైబర్స్ అవుతారు. ర్యామ్ అండ్ ఐ అంటే రాము, నేను, నైబర్స్ అంటే పక్క పక్కన ఉంటున్నాం. సో వీ గో టు స్కూల్ టుగెదర్, అందుకని ఇద్దరం కలిసి వెళతాం. చూడండి, వి అంటే మేము కలిసి వెళతాం. యు ఆర్ ఏ స్టూడెంట్, మనం ఎవరి గురించి అయినా అవతల వాళ్ళని గురించి మాట్లాడుతున్నాం అనమాట. యూలో ఐ కలిసి ఉండదు. మన గురించి చెప్పుకునేటట్లయితే వి మన యు అంటే నువ్వు లేకపోతే మీరు. టామ్ అండ్ మీరా ఆర్ ఆర్టిస్ట్స్, దే పెయింట్ వెల్. టామును మీరా వాళ్ళిద్దరూ కూడా ఆర్టిస్టులు అంట. దే పెయింట్ వెల్, వాళ్ళు చాలా బాగా పెయింట్ వేయగలరు. టామ్ అండ్ మీరా ఇద్దరు కదా, బోత్. అందుకని చెప్పి ఇక్కడ మనం ఏం యూస్ చేసాం? దే. వాట్ ఆర్ ద రీప్లేస్మెంట్ వర్డ్స్? సీ వన్స్ అగైన్ చిల్డ్రన్. రీప్లేస్మెంట్ వర్డ్స్కు యూస్ చేసేదేంటి? ఐ, హీ, షీ, ఇట్, వి, యూ అండ్ దే. దే ఆర్ రీప్లేస్మెంట్ వర్డ్స్. ఐ అంటే మన గురించి మనం ఏమైనా చెప్పుకుంటున్నప్పుడు ఐని యూస్ చేయాలి. హీ ఆల్ బాయ్స్ అండ్ మ్యాన్కి అంటే మగవాళ్ళందరికీ కూడా, బాయ్స్కి అందరికీ హీని యూస్ చేయాలి. షీ ఆల్ గర్ల్స్ అండ్ ఉమెన్,
అంటే అందరు ఆడవాళ్ళ మొత్తానికి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ షీ. ఇట్ ఎక్కడ యూస్ చేస్తామమ్మా? ఆల్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిగతా థింగ్స్, అన్ని రకాల థింగ్స్కి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, యానిమల్స్, బర్డ్స్ అన్నిటికీ కూడా మనం ఇట్ని యూస్ చేస్తాం. వి వి అంటే మనతో కూడా కలిపి చెప్పుకుంటాం అన్నమాట. ఐ ఉంటుంది ఖచ్చితంగా. ఐ అండ్ రాము, ఐ అండ్ రాణి. ఐ అంటే మనం కూడా కలిపి ఉన్నప్పుడు వీని యూస్ చేస్తాం. వి అంటే మేము అని అర్థం. యు అంటే నువ్వు లేక మీరు. ఇంగ్లీష్లో గౌరవవాచకానికి కూడా యూనే యూస్ చేస్తాం. ఓకేనా చిల్డ్రన్? యు అంటే నువ్వు లేక మీరు, వాళ్ళని గురించి చెప్పేటప్పుడు. దే చెప్పేటప్పుడు చూడండి, ఎవరైనా 2 మెంబర్స్ ఉండాలి. దాంట్లో అక్కడ మనం ఇన్క్లూడ్ అయ్యి ఉండకూడదు. మనం ఎప్పుడు అవతల వాళ్ళని గురించి మాత్రమే మాట్లాడదాం. అలాంటప్పుడు మాత్రమే దేని యూస్ చేయాలి. చూడండి ఇక్కడ వీని యూస్ చేసేటప్పుడు మనం ఏం చెప్పాము? రాము అండ్ ఐ నైబర్స్ వి గో టు స్కూల్ టుగెదర్. ఐ అంటే ఇక్కడ నేను కూడా కలిసి ఉన్నాను. అంటే ఐ అంటే ఎవరికి వాళ్ళు నేను కదా. రామ్ అండ్ ఐ నైబర్స్ వి, అప్పుడు వీని యూస్ చేసాం. దేని చూడండి, టామ్ అండ్ మీరా. దీంట్లో మన గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు. మనం ఎప్పుడు అవతల వాళ్ళని గురించి అనమాట. టాము, మీరా, దీంట్లో మనం లేము. ఐ అనే వర్డ్ లేదు ఇక్కడ. టామ్ అండ్ మీరా ఆర్ ఆర్టిస్ట్, దే పెయింట్ వెల్. ఓకే చిల్డ్రన్, చూసాం కదా. రీప్లేస్మెంట్ వర్డ్స్గా యూస్ చేసేది ఐ, హీ, షీ, ఇట్, వి, యూ అండ్ దే. ఓకే చిల్డ్రన్, వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి అమ్మా. ఈ స్పెల్లింగ్స్ నేర్చుకోండి. హీ, షీ, ఇట్, యూ, దే. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.